అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి, ఛత్రపతి శివాజీ సేన అధ్యక్షుడు. ఈరోజు ఏదైతే శాసన మండలిలో చూసినట్లయితే మతం పేరుతో రగడ, అచ్చెన్నాయుడు గారు నోరు జారారు, క్షమాపణ చెప్పారు అని చెప్పి కొన్ని ఛానళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉన్నాయి. అసలు విషయం ఏంది అని చెప్పి చూస్తే, ఏదైతే శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే మోషే రాజు ఎవరైతే ఉన్నారో, ఆయన మోజెస్ అనేది బైబిల్కి సంబంధించినటువంటి ఒక ప్రవక్తగా చెప్పుకున్నటువంటి ఒక మోజెస్ పేరు పెట్టుకున్నటువంటి మోషేన్ రాజు అనేటువంటి వ్యక్తి ఈరోజు శాసన మండలి యొక్క చైర్మన్గా ఉన్నారు. అయితే అచ్చెన్నాయుడు గారు లడ్డూకు సంబంధించినటువంటి పవిత్రతకు సంబంధించి మాట్లాడుతూ, దాన్ని వైసీపీ వాళ్ళు ఏ విధంగా చేశారని మాట్లాడుతూ, నేను ఒక మంత్రిగా కాదు ఒక హిందూగా స్పందిస్తూ ఉన్నాను. ఈరోజు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రైస్తవుడు, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ ఒక క్రైస్తవుడు అని చెప్పంగానే గగ్గోలు పెట్టేశారు శాసన మండలిలో వైసీపీ నాయకులంతా కూడా. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, పాపం అచ్చెన్నాయుడు గారు శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే మోషేన్ రాజు ఉన్నాడో, చాలామంది మతం మారి ఇప్పటికీ కూడా దళిత సోదరులు, హిందూ దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రిజర్వేషన్లని క్రైస్తవులుగా మారి కూడా అక్రమంగా అనుభవిస్తున్నారో, అటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి శాసన మండలి చైర్మన్ ఉన్నటువంటి మోషేన్ రాజు అనేటువంటి వ్యక్తి యొక్క నేను కూడా హిందువునే అనేటువంటి ఒక బూటపు మాట పాపం అచ్చెన్నాయుడు గారు మోసపోయారు. నేనే హిందువునని నోటుతో చెబుతూ, అయ్యా మోషేన్ రాజు గారు, మీ యొక్క కొడుకు వివాహాన్ని ఏ పద్ధతిలో చేశారో అని అడుగుతా ఉన్నాం. మీ తండ్రి గారి పేరేంది, మీ తల్లి గారి పేరేంది, మీ తల్లి గారి పేరు మరియమ్మ అని ఎందుకు పెట్టుకున్నారంటే మా తీర ప్రాంతాల్లో పాస్టర్లు పెట్టారు అని అడిగారు. మరి మీ పేరు మోషేన్ రాజు అని ఎవరు పెట్టారు? మోషేన్ రాజు అంటే మోజెస్కి సంబంధించినటువంటి పేరు కదా. మరి మీరు హిందువులైతే మీ కొడుకు వివాహాన్ని మరి క్రైస్తవ పద్ధతిలో ఎందుకు నిర్వహించారు? హిందువుల్లో ఎవరైనా సరే 100కి ఎక్కడో 0.001% తప్ప ఎవరు కూడా పెళ్లిలో మాంసాహార భోజనం ఎవరు కూడా బెటరు. గౌరీ పూజ చేసుకొని హిందుత్వంలో ఏ సాంప్రదాయాలైనా సరే వివాహంలో ఎవరు కూడా మాంసాహార భోజనం బెటరు. మరి మీ విందులో ఎన్ని మాంసాహార విందులు పెట్టారు పెళ్లి రోజు? ఇది క్రైస్తవ వివాహమా, హిందూ వివాహమా? అంటే మీ పదవుల కోసం మాత్రం హిందువులుగా చెప్పుకుంటారా? మరి రిజర్వేషన్లని ఎవరైతే నిజంగా రిజర్వేషన్లకు అర్హులో, గత తరాల్లో ముందు తరాల్లో ఎవరైతే వివక్షకు గురి కాబడ్డారో వాళ్ళని సమానత్వం వైపు తీసుకురావడం కోసం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు ఏదైతే ఉందో, హిందూ దళిత సోదరుల కోసం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను పొందుతూ ఒకవైపేమో ఎస్సీ అని చెప్పుకుంటారు, మరి మీరు క్రైస్తవులుగా మారినప్పుడు బీసీసీ రిజర్వేషన్లకు ఎందుకు మారలేదు? ఈరోజు నేను కూడా హిందువునే అని చెప్పుకుంటున్నారు. ఏ రోజైనా మీ మొహాన్ని బొట్టు చూసినటువంటి పాపాన పోలా. మరి మీ కొడుకు వివాహాన్ని క్రైస్తవ పద్ధతిలో చేస్తారు, పెళ్ళిళ్ళలో గౌరీ పూజలు ఏమీ ఉండకుండా అలంకారం చేసి మాంసాహార భోజనం పెడతారు. ఒకవైపు క్రిస్టియన్ మీటింగులకు వెళ్ళి యేసే నిజమైన దేవుడు అని చెప్పి ప్రకటిస్తారు. మీరు ఏ విధంగా హిందూ అవుతారని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నా. అచ్చెన్నాయుడు గారు పాపం పొరపాటుని క్షమాపణ చెప్పారు, కానీ అచ్చెన్నాయుడు గారు పొరపాటు వల్ల ఆయన కరెక్ట్గానే ఉన్నారు, వీళ్ళు ప్రజల్ని దారి మళ్ళిస్తూ ఉన్నారు. దీనికి తోడు సాక్షి ఛానల్ ఏదైతే ఉందో, ఆ సాక్షి ఛానల్ దళితులకు అన్యాయం జరిగింది. ఒక్కసారి మీరు మతం మారిన తర్వాత ఏ విధంగా దళితులు అవుతారు? ఈరోజు యేసే నిజమైన దేవుడు, మిషనరీలు చెప్పే వాస్తవాలని అనేక మీటింగుల్లో మాట్లాడినటువంటి మోషేన్ రాజు గారి వీడియోలు చూడండి యూట్యూబ్లో. ఇది మభ్యపెట్టడం కదా. దీనిపైనే శివాజీ సేన పోరాటం చేస్తూ ఉంది. ఎవరైతే క్రైస్తవులుగా మారి హిందువుల రిజర్వేషన్లు, దళిత రిజర్వేషన్లు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా శివాజీ సేన భవిష్యత్తులో కూడా పోరాటం కొనసాగిస్తుంది. నిన్నటికన్నా నెల్లూరు రంగనాయకుల స్వామి గుడి ఆలయంలో కూడా ఇదే సర్టిఫికేట్లో హిందూ ఉంటుంది, బయట చూస్తే క్రిస్టియానికి చర్చిలకు పోతారు, బైబిల్ ప్రచారాలు చేస్తారు. మరి ఇది ఏ విధంగా చెల్లుతుంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా దీన్ని శాసన మండలి చైర్మన్ స్థాయిలోనే ఈ విధంగా ఉంటే సామాన్యుల్లో ఇంకా ఏ విధంగా ఈ మత మార్పులు జరుగుతా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేయాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ అమాయకమైనటువంటి ఎవరైతే వివక్షకు గుడి కాబట్టి గత తరాల్లో ఇప్పుడిప్పుడే చదువుకుంటూ రిజర్వేషన్లు పొందినటువంటి హిందూ దళిత సోదరులకి ఈ రిజర్వేషన్ ఫలాలు దక్కాలా అంటే ఎవరైతే మతం మారారో వాళ్ళని బీసీసీ రిజర్వేషన్లకు మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీనికి అవసరమైనటువంటి బలమైన చట్టాలను కూడా రూపొందించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.